హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ధనుర్మాసంలో ఎంతో ప్రత్యేకమైన కాత్యాయని వ్రతం గురించి షేర్ చేయబోతున్నానండి. ఈ కాత్యాయని వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో ఏ విధంగా ఆచరించాలి, ఒకవేళ ఈ మాసంలో కుదరకపోతే కనుక ఎప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎవరెవరు చేయవచ్చు, ఆనవాయితీ ఉండాలా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. సాక్షాత్తు గోదాదేవి అమ్మవారే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ఆ స్వామివారిని తన పతిగా పొందిందట శ్రీరంగనాథుని రూపంలో. అందుకనే ఈ కాత్యాయని వ్రతానికి అంత ప్రత్యేకత ఉంది. ధనుర్మాసంలో ఎవరైతే తమ వివాహం కోసం కానీ, సౌభాగ్యం కోసం కానీ, పెళ్ళి అయినవారు, పెళ్ళి కానివారు ఈ వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో ఆచరిస్తారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని ధనుర్మాసంలో అమ్మవారిచే చేయబడ్డ కాత్యాయని వ్రతం కనుక ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. పెళ్ళి కానివారైతే మంచి వరుడు కోసం, అలాగే అబ్బాయిలు కూడా మంచి అమ్మాయి దొరకాలని, అలాగే పెళ్ళి అయిన వారైతే కనుక మంచిగా సౌభాగ్యం ఉండాలని, సంతానం కలగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో ఆచరించవచ్చు. ఒకవేళ మీకు ఈ ధనుర్మాసంలో కుదరకపోతే మాఘమాసంలో కానీ, అలాగే శ్రావణ మాసం ఎప్పుడైనా ఈ మంగళవారం అంటే తిథి అనేది మంచిగా ఉన్నది చూసుకొని ఒక మంగళవారం మొదలుపెట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవాలి. శివుని తొడపై కూర్చున్న అమ్మవారే కాత్యాయని అమ్మవారు. ఇటువంటి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని కలశం ఆనవాయితీ ఉంటే కనుక మీకు ఆ కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పసుపు గౌరీని చేసుకొని అమ్మవారికి ఒక పసుపు కొమ్ముతో సూత్రాన్ని తయారు చేసుకొని ఆ సూత్రాన్ని అలంకరించాలి. అయితే కాత్యాయని వ్రతం అనేది 7 వారాలు చేస్తారు. 7 మంగళవారాల పాటు చేసే వ్రతమే కాత్యాయని వ్రతం. 8వ మంగళవారం ఆ ఉద్యాపన అనేది ఆ కాత్యాయని వ్రతానికి తీర్చుకుంటారు. ఒకవేళ మీరు కలశం ఆనవాయితీ లేదు అనుకుంటే కలశం ఆనవాయితీ లేకుండా కూడా చేసుకోవచ్చు. కలశం పెట్టినా పెట్టకపోయినా వ్రత విధానం కానీ, ఉద్యాపన చేసుకునే విధానం కానీ, నైవేద్యాలు కానీ, పూజా పద్ధతి కానీ అంతా ఒకేలాగా ఉంటుంది. ఉంటే కలశం ఆనవాయితీ పెట్టుకుంటారు, లేకపోతే కలశం పెట్టుకోరు. అయితే నేను 2 విధాలుగా కూడా వ్రతం అనేది ఎలా ఆచరించాలి, ఉద్యాపన ఎలా తీర్చుకోవాలి, కాత్యాయని వ్రత కథ ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ధనుర్మాసంలో మనం గోదాదేవి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటాం. 30 రోజులు కూడా స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకుంటాం. మరి ఈ కాత్యాయని వ్రతాన్ని మంగళవారాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా మనం ఈ కాత్యాయని వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము ఆల్రెడీ కాత్యాయని వ్రతం చేసేసుకున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా ఎవరైతే వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ పెళ్ళైన వారు చూస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా నిత్యం కూడా అమ్మవారి చిత్రపటం ముందు ఎర్రటి పూలను సమర్పించి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఎర్రని అక్షింతలతో పూజ చేసుకుంటే అత్యంత త్వరగా ఫలితాలు అనేవి వస్తుంటాయి. అమ్మవారిచే చేయించబడ్డ వ్రతం కాబట్టి ఈ వ్రతానికి అంత మహిమగా చెప్తూ ఉంటారు. కాత్యాయని వ్రతాన్ని ఆచరించడానికి ఎటువంటి ఆనవాయితీతో సంబంధం లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, వివాహ సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, అలాగే మంగళవారం కుజుడు అధిపతి, జాతకాల్లో ఎటువంటి కుజదోషాలున్న పోవడం కోసం ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ సాక్షాత్తు పరమశివుని అమ్మవారిని పూజిస్తూ కూడా పసుపు గౌరి రూపంలో అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజించడం జరుగుతుంది. తమ సంకల్పం చెప్పుకొని 7 వారాలు వ్రతంగా చేస్తూ ఉంటారు. 8వ రోజు ఉద్యాపన తీర్చుకుంటూ 7 ముత్తైదువులకి భోజనాలు అనేవి పెడుతూ ఉండాలి. ప్రతి వారం కూడా అమ్మవారికి చెరుకు ముక్కలు, అలాగే అప్పాలు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. అలాగే ఒక ముత్తైదువు కన్నా కుదిరితే కనుక మీరు ఆ రోజు పూజ చేసుకున్న రోజు అంటే వ్రతం చేసుకున్న రోజు తాంబూలం ఇచ్చుకుంటే మంచిది. ఈ వ్రతము సాయం సంధ్య సమయంలో చేస్తారు. అంటే చీకటి పడ్డాక సాయంత్రంగా చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ మీరు పూర్తిగా ఉపవాసం ఉండలేమంటే పాలు పండ్లు కూడా తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు, మేము ఉద్యోగాలకు వెళ్తాము, రాత్రి అవుతుంది ఇంటికి వచ్చేసరికి, అటువంటిప్పుడు కుదరదు కదా, ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు అంటే అటువంటి వాళ్ళు అసలు ఇక కుదరదు సాయంత్రం వరకు చేసుకోవడానికి అనుకున్న వాళ్ళు మాత్రము ఎర్లీ మార్నింగ్ ఈ పూజని సూర్యోదయం కాకముందు మొదలుపెట్టేసి మీరు ఈ వ్రతాన్ని ఆచరించి మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని 7 వారాలు ఏ విధంగా ఆచరించాలి, 8వ వారం ఉద్యాపన ఎలా తీర్చుకోవాలి, ఉద్యాపనలో ఏమేం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో వీడియోస్ అయితే పెట్టున్నానండి. అలాగే కలశం ఆనవాయితీ లేని వారు కూడా ఏ విధంగా చేసుకోవాలో చెప్పున్నాను. మరి ఆ వీడియోస్ని అయితే ఎండ్ స్క్రీన్స్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ కాత్యాయని వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళకి ఆనవాయితీతో పనిలేదు కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఆల్రెడీ వ్రతం అయితే కంప్లీట్ చేసాము, మరి మేము అమ్మవారి పూజ నిత్యం చేసుకోవచ్చా అంటే ప్రతి మంగళవారం చేసుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోవచ్చు. ధనుర్మాసంలో ప్రతి మంగళవారం చేసేవారైతే కనుక అమ్మవారిని ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ నిత్య పూజా మందిరంలో కానీ పెట్టుకొని ఈ చిత్రపటాన్ని అయితే పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించి ఎర్రటి పూలను పూజలో వాటకు ప్రయత్నించండి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసి పసుపు గౌరీ దేవిని పూజించాలి. మంగళవారం పూజిస్తాం కనుక ఆ రోజు ఉద్వాసన అమ్మవారికి చెప్పము. బుధవారం ఉదయం మళ్ళీ దీపారాధన చేసి పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టి బుధవారం ఉద్వాసం చెప్పి అమ్మవారిని కదిలించాలి. అది మామూలుగా పూజ చేసుకున్నా లేదా వ్రతాన్ని ఆచరించినా ఇదే పద్ధతిని పాటించాలి. బుధవారం మాత్రమే ఉద్వాసం చెప్పాలి. ఏ వారానికి ఆ వారం ఉద్వాసన చెప్పుకోవచ్చండి అమ్మవారికి. మళ్ళీ వచ్చే వారం కలశం ఉంటే కలశం లేకపోతే పసుపు గౌరిని కూడా పెట్టుకొని పూజనే చేసుకోవాలి. అయితే ఈ పసుపు కొమ్ముని ఒకసారి చేసుకుంటే అన్ని వారాలకి ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా ఉపయోగించవచ్చండి. 8 వారాలు అంటే ఉద్యాపన చెప్పే వరకు కూడా ఆ పసుపు కొమ్ముని ఒక బాక్స్లో పెట్టుకొని భద్రపరచుకుంటే ప్రతి వారం కూడా అదే సూత్రాన్ని అమ్మవారికి అలంకరిస్తూ ఉండొచ్చు. పసుపు గౌరిని కూడా అలానే ఉంచచ్చా అంటే సహజంగా పసుపు అనేది మనకి కొంచెం బ్రేక్స్ ఇస్తుంది కదా, ఆ ఉద్దేశంతో అమ్మవారికి ఏ వారానికి ఆ వారం ఉద్వాసం చెప్పి మళ్ళీ కొత్త పసుపు గౌరిని చేసుకుంటూ ఉంటాము. అలాగే పసుపు వినాయకుడిని కానీ గణపతి విగ్రహాన్ని పెట్టి ప్రతి వారం కూడా ముందుగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాతే కాచాయని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అయితే చెరుకు ముక్కలు, అప్పాలు అలాగే తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. మరి ఇవి కంపల్సరీనా అని అడుగుతున్నారు కదా. ఇవి నైవేద్యం అనేది ప్రతి వారం కూడా అమ్మవారి వరకే. అంటే మీరు బయట ఒక ముత్తైదునికి ఇచ్చుకుంటే తాంబూలం మంచిది. ఒకవేళ మీరు అలా ఎవరు లేరు ఇచ్చుకోలేము అనుకుంటే అమ్మవారికి పెట్టే నైవేద్యం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. ఒకవేళ మీకు చెరుకు ముక్కలు లేకపోతే కనుక చిన్న అప్పాలతో పాటు చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ అప్పాలు, ఆ చెరుకు ముక్కలు పూజ చేసుకున్న వారు కానీ పూజ చేసుకున్న వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ప్రసాదంగా తీసుకోవచ్చు. అవి బయట వారికి ఇవ్వరు. బయట ముత్తైదుకి ఇవ్వాలి అని అంటే కనుక మీరు ప్రత్యేకంగా మరొక 7 చెరుకు ముక్కలు, 7 అప్పాలు నైవేద్యంగా పెట్టినవి కాకుండా విడిగా పెట్టినవి బయట ముత్తైదువుకి ఇచ్చుకోవాలి. ఎవరైనా ముత్తైదువుకి ఇవ్వాలి అనుకుంటున్నామో కానీ మాకు వచ్చేవాళ్ళు లేరు అన్నప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళైనా మీరు పసుపు కుంకం పెట్టి ఈ ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం ఉద్యాపన తీర్చుకుంటాము. ఆ ఉద్యాపన తీర్చుకునేటప్పుడు 7గురిని పిలిచి తాంబూలం అనేది ఇస్తూ ఉంటాము. అది బుక్స్ పంచుతూ ఉంటారు. తాంబూలం, జాకెట్ మొక్క, పెట్టగలిగితే చీర, అలాగే ఒక్కొక్కరికి 7 చెరుకు ముక్కలు, 7 అప్పాలు చొప్పున ఉద్యాపన రోజు తప్పనిసరిగా ఇస్తూ ఉంటారు. చెరుకు ముక్కల ప్లేస్లో బెల్లమైనా పెట్టి చిన్న ముక్క అయినా పెట్టి తాంబూలం అనేది తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. భోజనాలు కూడా సాధ్యమైనంత వరకు 99% భోజనాలు కూడా పెట్టాలండి ముత్తైదులకు ఉద్యాపన రోజు. ఒకవేళ మేము అలా పెట్టలేము అనుకుంటే తాంబూలం ఇచ్చి ఎవరికైనా పేదవారికి ఆ రోజు ఒకరికైనా అన్నదానం చేయండి. అది ఆ ముత్తైదులకి మన భోజనం పెట్టినంత ఫలితం అయితే వస్తుంది. ఇంట్లో ఇద్దరు చేస్తుంటే కనుక మీరు ఒకే కలశం పెట్టాలా లేకపోతే ఎలా అని అడిగారు. ఇంట్లో ఒకే అక్క చెల్లెళ్ళు కానీ అలా చేస్తున్నారనుకోండి ఒకే కలశానికి పూజ చేసుకోవచ్చు. పూజ సంకల్పం చెప్పుకునేటప్పుడు మీ పేర్లతో మీ గోత్రాలు ఒకటే కాబట్టి అక్క చెల్లెలు అనుకోండి ఒకే ఇంట్లో చేస్తారనుకోండి గోత్రాలు ఒకటే అవుతాయి పెళ్లి కాకున్నంత వరకు కూడా. అలాగే మీ కోరికలు చెప్పుకుని ఒకే కలశం దగ్గర పూజ అనేది చేసుకోవచ్చు. కలశం అలానే 7 వారాలు ఉంచేయచ్చు అంటే అలా అవసరం లేదండి. 7 వారాల్లో సహజంగా ఆడవారికి ఒక నెలలో ఒక వారం అనేది మనకు తప్పనిసరిగా అడ్డు అనేది రావచ్చు. అటువంటిప్పుడు ఇంట్లో కలశం ఉంటే కష్టం కనుక ఆ కలశాన్ని ఏ వారానికి ఆ వారం పెట్టుకోవడం అనేది మంచిది. కలశం ఆనవాయితీ ఉన్నవారైతే కనుక ఒకవేళ అదే జాకెట్ ముక్క, అదే సూత్రాన్ని మీరు 8 వారాలు వాడదలుచుకుంటే కనుక అమ్మవారికి అవి ఎవ్వరూ ముట్టుకొని చోట ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఏ వారానికి ఆ వారం ఎవరు ముట్టుకోకుండా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో దాచిపెట్టి మళ్ళీ మీరు వ్రతానికి కానీ పూజకు కానీ మొదలుపెట్టినప్పుడు అవన్నీ తెచ్చి అలంకరించుకోవచ్చు. ఆల్రెడీ వ్రతం పరంగా చేసేసాము అనుకున్న వాళ్ళు ఈ విధంగా అమ్మవారి చిత్రపటం పెట్టి సింపుల్గా అమ్మవారి అష్టోత్తరం మాత్రం పఠించి ఎర్రని పూలు కానీ ఎర్రని నక్షత్రాలతో కానీ పూజ చేసుకొని అప్పాలు పెట్టగలిగితే నైవేద్యం, అలాగే పండ్లు, పాలు ఇటువంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. వ్రతం చేసుకున్న వారు మాత్రం తప్పనిసరిగా అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. అప్పాలు ఎలా చేయాలని అడుగుతున్నారంటే నేను అది కూడా వీడియో పెట్టాను. అప్పాలు అనేవి అమ్మవారికి అవి చేసి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. నాన్ వెజ్ మాత్రం వ్రతం చేసుకున్న రోజు మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుంది. అంటే మరుసటి రోజు అమ్మవారిని ఉద్వాసం చెప్పి తీసే వరకు తినకుండా ఉంటే సరిపోతుంది. ఆ నెల మొత్తం అంటే వ్రతం అయ్యే 8 వారాలు తినకుండా ఉండనక్కర్లేదు. వ్రతం చేసిన రోజు మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుంది. అయితే కాత్యాయని వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, కలశం ఆనవాయితీ లేకపోతే ఏ విధంగా ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పూజించాలి, వ్రత కథ ఏంటి, ఉద్యాపన ఎలా చెప్పుకోవాలి, ఇవన్నీ నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి. ఒక్కసారి చెక్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఈ ధనుర్మాసంలో ప్రతి మంగళవారం కూడా చేసుకోతగ్గ పూజే ఈ కాత్యాయని అమ్మవారికి పూజ. ఇదండి కాత్యాయని వ్రతం చేసే విధానం గురించి, ఆ కాత్యాయని వ్రతం గురించి కొన్ని విషయాలైతే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. ఆ
కాత్యాయని వ్రతానికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఎవరైనా వ్రతాన్ని ఆచరించాలి, మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియోని చెక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.